హాయ్ అండి. ఇది మా అన్నయ్య గృహప్రవేశం అండి. ఇగోనండి ఇలా బంతి పువ్వులతో డెకరేషన్ చేస్తారు. ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి. ముహూర్తాలు లేవని చెప్పేసి తొందరగా ముహూర్తం పెట్టేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత అయితే ఇంకా చాలా పనులైతేనే చెయ్యాలండి. ఇప్పుడైతే మేము ముందు రోజు ఆందోన్ దీపాలు పెట్టాలి కదా ఆడపడుచులు, ఆ కార్యక్రమంలో ఉన్నామండి. నేను మా అక్క ధాన్యం వేసి ఆ ధాన్యం మీద ప్రమిది పెట్టి ప్రమిదిలో ఆముదం వేసి ఒత్తి వేసి వెలిగించాలి. ఆడపడుచులే చేయాలండి అది. ఎవరు గృహప్రవేశమైనా సరే ఆడపడుచులు చేస్తారు అది. ఏంటంటే ప్రతి గుమ్మానికి, ప్రతి కిటికీకి, ప్రతి ఆర్మాలకి 24 సాల్తీలు వచ్చాయండి. 24 ప్రమిదులు అయితే మేము ఆముదం దీపాలు అయితే వెలిగించేసాము. మా అక్క నేను కూడా వెలిగించేసామండి. ఇవైతే బంతి పువ్వులు మీకు ఇందాక డెకరేషన్ చేసి చూపించాను కదా, ఇలా గుచ్చినాయనండి. దండలు తీసుకురాలేదు. విడి పువ్వులు కడిపిలంక నుంచి తెప్పిస్తే మా వదుళ్ళు, మా పెదనాన్నగారి కోడళ్ళు, మా వదుళ్ళు అందరూ కలిపి దండలు అయితే గుచ్చేశారండి. ఇలా రంగురంగుల పువ్వులు దండలు గుచ్చితే భలే ఉంటాయి కదండి. సరదాగా జోకులు వేసుకుంటూ ఈ దండలన్నీ గుచ్చేశారండి మా వదుళ్ళందరూని. మేము దీపాలు పెడుతుంటే మా వదుళ్ళు డెకరేషన్ చేసేసారు. ఇప్పుడైతే తెల్లారి ఉదయం మరుసటి రోజున ఉదయం ఎన్ని గంటలకంటే అండి, సరిగ్గా 7:30కి ముహూర్తము. అందుకని చెప్పి ఇంకా మేము వచ్చేసి చుట్టూరు తిరగాలి కదా, ఆ తిరగడం కోసం నేనైతే కలికొండ పట్టుకున్నానండి. అదేనండి కోరేటు కొండ పట్టుకుని పైకి ఎక్కేసాను. అక్క అయితే పట్టుకోలేకపోయింది. కొంచెం సేపు నేను, కొంచెం సేపు అక్క పట్టుకుని బిందెలు ఎత్తుకుని చుట్టాలందరూ ఉంటారు కదా ఆ చుట్టూ తిరగటం. ఈ వీడియో అయితే నేను సరిగ్గా రాలేదండి, ఎందుకంటే నేను కోరేటకుండా పట్టుకున్నాను కదా. మా యశ్వంత్ అయితే తీసేసాడు ఈ వీడియో. కొంచెం సరిగ్గా రాలేదండి క్లిప్పింగ్ అంతా కూడాని. కీర్తి అయితే మెట్టెల నుంచి పైకి ఎక్కేస్తుంది. అన్నయ్య వదిన అందరూ కూడా చుట్టూరు తిరిగేసామండి డప్పులతోని. పొంగనూరు ఆవు దూడ దొరికిందండి మాకు. ఆవు దూడని ముందే చుట్టూరు తిప్పేసి లోన కట్టేశారండి. చాలా బాగుందండి. ఇదిగోనండి పసుపు రాసి బొట్లు పెట్టేశారు మా వదిన. ఇప్పుడైతే లోనికి వెళ్ళిన తర్వాత పాలు పొంగించడం కార్యక్రమం కూడా మాదే కదండి ఆడపడుచులు. ఇప్పుడు పాలు అయితే పొంగించేసాము. అప్పుడు ఆ అన్నయ్యని వదిన్ని పిలిచి పాలు పొంగినప్పుడు దండం పెట్టేసుకోమని ఆ పాలు పొంగినట్లో బియ్యం అయితే వాళ్ళిద్దరి చేత వేసేసి తర్వాత మేమేసి 11 మంది చేత వేయించేసాము. తర్వాత అయితే పూజ మొదలు పెట్టేశారండి పంతులు గారు పూజ మొదలు పెట్టేశారు. ముందు వాస్తు పూజ అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మొదలు పెట్టేశారండి. వాస్తు పూజ అయ్యేసరికి మేము పాలు పొంగించడం కార్యక్రమం చేసేసాము. సత్యనారాయణ స్వామి వ్రతానికైతే అలా అన్నీ చేసేసామండి, రెడీ చేసేసాము. వ్రతం మొదలయ్యాక బాలదాసులను పెట్టామండి. మా యశ్వంత్, కార్తీకు ముగ్గురుంటారు కదండి, మా కుమారి గారు అబ్బాయి. వీళ్ళందరినీ కూడా బాలదాసులను అయితే పెట్టాము. గోచీలు ఎవరు పెట్టుకుంటున్నారండి, భుజాల మీద ఎంచుకున్నారండి అవి పసుపు గుడ్డలు. తర్వాత మేమైతే పాలు పొంగించేసిన తర్వాత ప్రసాదాలు అయితే చేసి అందించేసామండి. వెంకన్నబాబు దీపారాజనకి బూర్లు, సత్యనారాయణ స్వామి ప్రసాదము, ఇంకా చలివిడి వడపప్పు. నేను మా అక్క చేస్తుంటే మా వదిళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారండి. అందరూ కూడా సాయం చేస్తే తొందరగా మేమైతే వ్రతానికి అన్నీ అందించేసాము. భోజనాలు అవి కూడా చాలా బాగా జరిగినాయండి. అన్ని క్లిప్పింగు తీయడానికి నాకు ఈ పనుల హడావుల్లో తీయలేకపోయాను. ఏదో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ క్లిప్పింగ్ అన్న పెడుతున్నానండి. మీరందరూ నా ఫ్రెండ్స్ కదా. ఆ రోజు నైటు భజన కార్యక్రమం పెట్టించామండి. అసలు వెంకన్న బాబు కదే అనుకున్నాడండి అన్నయ్య, కాకపోతే ఈ ముహూర్తాలలో కుదరలేదు. అందుకోసం అని చెప్పేసి ఖాళీలు లేవండి మంచిగా చెప్పేవాళ్ళకి. ఈ భజన కార్యక్రమం పెడితే చాలా బాగా పాడారండి వీళ్ళందరూ కూడా. మా దొడ్డుపట్ల వాస్తవులే. పాటలు అయితే చాలా బాగా పాడారు. 12 వరకు కూడా అలాగే కూర్చున్నామండి ఆ పాటలు వింటూ. చాలా బాగా పాడారు. రాముల వారివి, వెంకన్న బాబువి, దుర్గమ్మ తల్లి పాటలు, అయ్యప్ప స్వామి పాటలు ఒక్కటేంటండి చాలా బాగా పాడారు. వీళ్ళందరూ పెద్దవాళ్ళైనా కానీ కంఠస్వరం చాలా బాగుందండి. ఇంకా నైటు అవి అయిపోయిన తర్వాత ప్రసాదాలు అన్నీ పెట్టేసి టిఫిన్లు పెట్టేసామండి. 1 గంట 2 అయిపోయింది. ఇదండి మా గృహప్రవేశం వీడియో. నచ్చితే లైక్ చేయండి.